ఇక్కడ చూస్తున్నాము ఇప్పటివరకైతే చాలా ఉద్రిక్తమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులందరినీ కూడా మరి పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి అసలు ఎందుకు మరి వీళ్ళ డిమాండ్స్ ని అంగీకరించట్లేదు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా నినాదాలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా శాసించడం జరిగింది అని అంటున్నారు. మేము నిరసనలు వ్యక్తం చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు మరి ఇలాంటి రూల్స్ పెట్టారు? ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఆ సర్క్యులర్లో మొత్తంగా నిరసన చెప్పే హక్కును, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా ఒక అప్రజాస్వామికంగా ఆ సర్క్యులర్ ఉంది. కాబట్టి ఆ సర్క్యులర్ అనేది అది సరైనది కాదు. అది విద్యార్థుల హక్కులను, భావ ప్రకటన స్వేచ్ఛను, నిరసన చెప్పే హక్కును కాలరాసే విధంగా ఉంది. భారత రాజ్యాంగం అధికరణ 19 ప్రకారం అది భావ ప్రకటన తెలియజేసేటువంటి హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ఆ హక్కుల్ని కాలరాసే విధంగా మీ చర్యలు ఉన్నాయనేది ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధక విద్యార్థులుగా, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలుగా, మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మా సోదరులందరూ కూడా ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు, మేమందరం కూడా ఆ అప్రజాస్వామికమైనటువంటి చర్యను ఖండిస్తూ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ నిరసన తెలియజెప్పే హక్కును ఇలా మొత్తంగా గత ప్రభుత్వం అంతా కాలరాసింది. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని ఈ రాష్ట్రంలో కొనసాగింది 10 ఏళ్ల కాలంలో. ఎక్కడ కూడా నలుగురు గుమ్మిగూడితే ఇలా 144 సెక్షన్ పెట్టేసి, సెక్షన్ 30 అమల్లో పెట్టేసి, మొత్తంగా కమిషనరేట్ పరిధిలలో సెక్షన్ 30 అమల్లో పెట్టేసి నిరసన చెప్పే హక్కును గత ప్రభుత్వం కాలరాసింది. కాబట్టి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇప్పటికీ మొత్తంగా ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మొత్తంగా నిరసన చెప్పే హక్కును ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను మళ్ళీ ప్రారంభించేసి మీ నిరసన, మీ యొక్క కార్యక్రమాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నా, లేకపోతే మీరు నిరసన తెలియజేయాలనుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు అనేటువంటి హక్కును ఇలా పునరుద్ధరించిందే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. కాబట్టి ఇలా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినాయి, విద్యార్థులందరూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు హాజరైనలు, వాళ్ళు కొద్దిమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మరికొంతమంది త్వరలో డిఎస్సి రాబోతోంది, ఇంకా కొన్ని ఖాళీలు కూడా రాబోతా ఉన్నాయి. వాటన్నిటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను ఇలా ఇట్లాంటి సర్క్యులర్ తోటి రెచ్చగొట్టి, ఇలా విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి మా ప్రభుత్వం పైన ఉసుగొల్పడానికి కోసమే వైస్ ఛాన్సలర్ కుట్ర పనింది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా బీజేపీ లోపాయికార ఒప్పందంలో భాగంగా జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ అడ్మిషన్లు రద్దు చేస్తా ఉన్నాడు. పరిశోధన చేయడానికి కాల పరిమితి అంటూ యూజీసీలో ఎక్కడ లేదు. కానీ లేకుండా కూడా ఈ వైస్ ఛాన్సలర్ దానికి కాల పరిమితి పెట్టేసి మీ అడ్మిషన్లు రద్దని 2017, 2018 బ్యాచ్ అడ్మిషన్ అంది కూడా రద్దు చేసేటువంటి పనిలో ఇలా వైస్ ఛాన్సలర్ కంకణం కట్టుకున్నాడు. మరొక వైపు మా ప్రజాప్రభుత్వం ఏమో ఈ యూనివర్సిటీల పైన ఆధిపత్యాన్ని, కేంద్ర ప్రభుత్వం చేసే ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరిగినటువంటి సదస్సుకు మా మంత్రి గారు కూడా హాజరు కావడం జరిగింది, దుద్దిల శ్రీధర్ బాబు గారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, అది మీరు మా ప్రభుత్వాల మీద అంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా రాష్ట్రాల ఆధీనంలో ఉన్నటువంటి యూనివర్సిటీల మీద మీరు పెత్తనం చేసేటువంటి చర్య ఏదైతే ఉందో అది సరైనది కాదని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మా రేవంత్ అన్న, మా శ్రీధర్ బాబు గారు, మా మంత్రివర్గం అంతా కూడా ఒకవైపు అసెంబ్లీలో రేపు జరగబోయేటువంటి బీసీలకు సంబంధించిన బిల్లు కావచ్చు, అదేవిధంగా వర్గీకరణ కావచ్చు, ఈ ప్రజా సంక్షేమాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎట్లా తీసుకోవాలని చర్యలు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఈ వైస్ ఛాన్సలర్ ఇలా విద్యార్థులను, విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టే విధంగా చర్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. వెంటనే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి చర్య ఏదైతుందో ఆ సర్కులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కుల్ని పునరుద్ధరించింది, ఇలా నిరసన చెప్పే హక్కును పునరుద్ధరించిందే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మీ చర్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బీజేపీతో అంటగాగి ఇట్లాంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. మా కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి, ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారి దృష్టికి, పొన్నం ప్రభాకర్ దృష్టికి, సీతక్క దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన చర్యలు తీసుకునే విధంగా కూడా మా పోరాటం ఉంటుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు విద్యార్థుల కోసము నిధులను విడుదల చేస్తున్నప్పుడు ఈ నిధులు మరి వాళ్ళు కోరుకోవడం తప్పంటారా? కావాల్సిన నిధులు కావాలి, మాకు కావాల్సిన తరగతి గదులు కావాలి, మాకు కావాల్సిన వసతులు కావాలి. విద్యార్థుల హక్కులు వాళ్ళు అడగడము, వాళ్ళు నిరసన చెప్పే రైట్ వాళ్ళకు ఉన్నది, దాన్ని కాలరాయద్దనే మేము మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ హక్కులను కాలరాయమని చెప్పదు కూడా, చెప్పలేదు కూడా. మా ప్రభుత్వమే ఇలా విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉన్నది. ఇలా 1100 కోట్ల నిధులను విడుదల చేసింది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం. 55 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లతోటి మొత్తం నియోజకవర్గానికి తీసుకొని మేము 55 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఇలా మంజూరు చేసి 200 కోట్లను విడుదల చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సారథ్యంలో. కాబట్టి ఇలా విద్యారంగం మీద, అదేవిధంగా ఉద్యోగ రంగం మీద, నిరుద్యోగ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇలా ముందుకు పరిగెత్తుతున్నాం. రైజింగ్ తెలంగాణ వైపుగా మేము పరిగెత్తిస్తున్నాం. కాబట్టి
ఇలా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ వైస్ ఛాన్సలర్ చర్యలు ఉన్నాయి కాబట్టి ఇలా మేము ఆ చర్యను వెంటనే ఆ సర్కిల్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. మా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా మీరు అధికారులు ఇష్టరీతిగా మీరు చర్యలు చేపడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే విద్యాశాఖ గురించి ఏమీ తెలియనటువంటి సీఎం గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడము సిగ్గుచేటు అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అహంకారం ఇంకా తగ్గట్లేదు. వాళ్ళకు కర్రుగాచి వాత పెట్టిలు ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో బావబామర్దులు ఒకవైపు, అలా చెల్లి ఒకవైపు, అయ్యి ఒకవైపు వస్తాడు వచ్చి ఏం చేసిండు వీడియోలు తీసుకున్నాడు, రీల్స్ తీసుకున్నాడు, పోయిండు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో మళ్ళీ వండుకున్నాడు. అంతమించి ఆయన చేసేది ఏం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరూ, విద్యార్థులు, మేము ముఖ్యంగా ఆ విద్యార్థి ఉద్యమంలో జేఏసీ ఫౌండర్గా ఉన్నటువంటి నేను, మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్లకు వెనుక తీసుకుపోయిండు. 100 ఏళ్ళు వెనుక తీసుకుపోయినటువంటి చరిత్ర కేసీఆర్ది, దుర్మార్గపు చరిత్ర. కాబట్టి ఇలా వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. ఈ తెలంగాణను మొత్తంగా విధ్వంసం చేసిళ్ళు, మొత్తం వనరుల విధ్వంసం చేసిళ్ళు, విద్యారంగాన్ని విధ్వంసం చేసిళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అధికారంలో పార్టీలో ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, లేకపోతే పల్లరాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకు, ఇంకా XYZ అందరికీ కూడా ఇలా ఇష్టారీతిగా ప్రైవేట్ యూనివర్సిటీని బిల్లును తీసుకొచ్చేసి ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర చేసిళ్ళు. 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఈ యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు? 2013లో కాంగ్రెస్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో ఇలా ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్లను. మరి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇలా రిక్రూట్మెంట్ చేయలేకపోయింది? దీనికి సమాధానం చెప్పమనండి. కాబట్టి విద్యారంగాన్ని ఇలా విచ్ఛిన్నం చేసింది, విధ్వంసం చేసింది కేసీఆర్ పాలనలో. కాబట్టి దాన్ని సరిదిద్దేటువంటి ఈ తెలంగాణను, ధ్వంసమైన తెలంగాణను, 10 ఏళ్ల పాలనలో ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసేటువంటి పనిలో ఇలా మన రేవంత్ అన్న ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇలా కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా మేము సరిదిద్దేటువంటి చర్యలలో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యారంగం ముందుకెళ్తుందంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇలా గురుకులాల కావచ్చు, ప్రతి దాని మీద నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసలు పట్టించుకున్న పాపం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి పౌష్టికాహార విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వసతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు స్పెషల్గా ఇంటిగ్రేటెడ్ విషయాలు కావచ్చు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నిధుల విషయాలు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే వైస్ ఛాన్సలర్ అందరినీ పిలుచుకొని కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళొకసారి కూడా మీరు మొత్తం మీ ప్రతిభావంతో రండి, ఈ యూనివర్సిటీలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నింటి కూడా భర్తీకి మనకి ఏమేమి అవసరం ఉన్నాయి, ఎన్ని అవసరం ఉన్నాయి అనేది కూడా వైస్ ఛాన్సలర్ అందరూ కూడా మనకు ముఖ్యమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం త్వరలోనే ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా వీసీలందరినీ కూడా రమ్మని పిలిచినట్టుగా మాకు తెలిసింది. కాబట్టి అంటే మా ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలను పటిష్టం చేయాలి, అదేవిధంగా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా స్కిల్ యూనివర్సిటీ అయితేనేమి, ఇలా మొత్తంగా తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు అయితేనేమి, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయితేనేమి, వీటన్నిటి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలా డెవలప్ చేయడానికి కోసం నిధులను కేటాయిస్తూ ముందుకు పోతా ఉన్నది. అప్పుల్లో ఉన్నటువంటి స్థితిలో కూడా 7 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలా ఆ అప్పులను కడుతూ, మిత్తులు కడుతూ ఒకవైపు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు మా రేవంత్ అన్న. కాబట్టి ఇలా అవాకులు చెవాకులు పీల్చడానికి కోసం, మీడియా ముందుకు వచ్చేసి డైలాగులు మాట్లాడడానికి కోసం, ఇలా వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఐడెంటిటీ, అస్తిత్వాన్ని, ఉనికి కోసమే అట్లాంటి మాటలు మాట్లాడుతాం తప్పితే వాళ్ళు చేసిన తప్పులు తీయాలంటే మనం ఈ పొద్దంతా కూర్చుంటే మాట్లాడినా కూడా ఒడవని చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు, అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి. ఈ పొద్దు ఇప్పటి నుంచి మొదలుకుంటే రాత్రి 9 వరకు కూర్చుండి చెప్పినా కూడా ఒడవని ముచ్చట ఉంటుంది. కాబట్టి అంటే కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా అంటున్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు చేసిన అక్రమాలు ఒకెత్తు అయితే మరి సంవత్సరంన్నరలోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు ఒకెత్తు అవుతున్నాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేసింది? ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప, అంటే మహిళలకు ఉచితంగా, మీలాంటి వాళ్ళందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం తప్ప, దాన్ని తప్పుగా మొత్తంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ మహిళలు ఏదో వేరే ఇష్టారీతిగా ఎక్కడికి పడితే అక్కడికే పోతున్నారని ప్రచారం, ప్రాపగండ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అగౌరవపరచదలుచుకున్నారా కేటీఆర్ ప్రభుత్వం? కేటీఆర్ ఏమనుకుంటున్నాడు? దాని మీద టీలు ఊకే ట్విట్టర్లో పెట్టుకుంటా మహిళల్ని కించపరుచుకుంటా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు సబ్సిడీకి 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం తప్ప మేము చేసిన దోపిడీ అదే అవినీత? లేకపోతే 200 యూనిట్లు కరెంటు బిల్లు ఇవ్వడం అవినీత? ఎట్లా చెప్తా ఉన్నారు? రైతులకు రుణమాఫీ చేయడం అవినీత? రైతు భరోసా ఇచ్చిన మొన్న ఇంకొంతమందికి ఆల్రెడీ 5 ఎకరాల వరకు పడ్డది, మిగతా వాళ్ళకు కూడా పడబోతా ఉంది. లోటు బడ్జెట్ ఉంది కాబట్టి అసెంబ్లీ సెషన్స్ అయిపోగానే, మొన్న ఎన్నికల కూడా వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా, ఆ తర్వాత అయిపోగానే వేస్తామని చెప్పినాం. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇలా అమలు పరుస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి వాళ్ళే ఇలా బీఆర్ఎస్ పాలకులు ఎక్కడ ప్రజలకు వీళ్ళకు పేరస్తు అనేటువంటి దాంతో ఇలా
రుణమాఫీ ఎందుకు చేయలేదండి కేసీఆర్ ఇన్నేళ్ళు? రైతు బంధు ఎవరికి ఇచ్చుకున్నాడు? అలా ధనవంతులు అలా మల్లారెడ్డి లాంటి వాళ్ళకు నాకు 300 కోట్లు వచ్చింది ఆయనే ప్రకటించుకున్నాడు. ఎందుకు ఇవ్వాలండి మల్లారెడ్డికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? అంటే అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ధనవంతులని ఆయన పార్టీలో ఉన్నటువంటి భూస్వాములకు పెట్టుబడిదారులందరికీ కూడా రైతు బంధు ఇచ్చుకోవడానికి కోసం ఆ పథకాన్ని తీసుకొస్తారని అర్థమైంది. కాబట్టి ఒక్క కబ్జా కాలం కొట్టి ధరని తీసుకొచ్చేసి ప్రజలందరినీ రోడ్ల మీద పడేసినటువంటి దుర్మార్గపు చేతన కేసీఆర్ది. కాబట్టి అట్లాంటి వాళ్ళ తప్పుదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా మాకు ప్రజలు మ్యాండేటరీ 5 సంవత్సరాలు ఇచ్చిందండి. 5 సంవత్సరాలు ప్రజాపాలన మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చేయమని ఇచ్చిర్రు. సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి పనులు చేయగలిగినాం. ఇంకా 4 ఏళ్ళు మాకు ఉందండి సమయము. ఆ 4 ఏళ్ళ లోపల మేము ఇచ్చినటువంటి హామీలు ఇలా ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడమండి. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందుండి మన చుట్టూ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఎస్, మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన వాటిని పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిన వాటికి ఇలా ఫలితాలు ప్రకటించినాం. ఇలా ఉద్యోగస్తులుగా వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, ఖాళీలు వేయబోతున్నాం. అంటే అర్థమైంది, మేము విద్యార్థుల పక్షపాతంగా ఉన్నాం, నిరుద్యోగుల పక్షపాతంగా ఉన్నాం, ప్రజల పక్షపాతంగా ఉన్నాం. కాబట్టి ఇలా ధైర్యం కొద్దిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. గత పాలనలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడారా? ఈ యూనివర్సిటీ నుంచి పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అనేటువంటి నాయకుడు ఒక్క రోజున ఎవరైనా వచ్చి సాహసం చేయగలిగిన ఇక్కడ నిలబడి మాట్లాడగలిగిన వాళ్ళ ప్రభుత్వంలో? ఇలా మా ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం ప్రజల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం మాకుంది. కాబట్టి వీళ్ళు ఎవరో అవాకులు చవాకులు పేరిస్తే మేము ఆగిపోయే వాళ్ళం కాదు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మేము చేసే అభివృద్ధిని వాళ్ళు ఆపలేరు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రజాప్రభుత్వం మాది. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ అన్న గారి నాయకత్వంలో, శ్రీధరబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది మా ప్రభుత్వం ఇలా కృషి చేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేర్చినా ప్రజల పక్షాన నిలబడి ఇలా ప్రజలకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ఇలా ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అందిస్తానేది సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.